కొనసాగిన ఎన్నికల పోలింగ్ అనేది 11 గంటల తర్వాత మాత్రం కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బారికేడ్ల వద్ద తోసేశారనేది పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతో పాటు ఢిల్లీ సీఎం అతీషీ వాహనంలో 5 లక్షల రూపాయలు దొరికినట్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ వాహనం నడుపుతున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఇక్కడ ఓట్లు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా తెలియజేస్తున్నారు. అంటే ముస్లిం ఓట్లకు సంబంధించి ప్రధానంగా సరైల్ ఖాన్లోని పోలింగ్ బూత్ వద్ద డిప్యూటీ సీఎంను, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను కూడా తోసివేశారనే ఇది ప్రధానంగా చెప్తున్నారు. ఇక చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో పోలీసులతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా వాగ్వివాదానికి దిగారు. అక్కడ పోలీసులు సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదు, అక్కడ దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్న వారికి వారు ప్రోత్సాహం ఇస్తున్నారంటూ కూడా సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్య కొంత వివాదం చెలరేగిన తర్వాత గొడవ అనేది సద్దుమణిగింది పోలీసుల జోక్యంతో. ఇక తర్వాత ఆ గొడవ మినహా అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ అనేది ముగిసిందని ఢిల్లీ ఎన్నికల కమిషన్ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉంటారో వారందరూ కూడా ఎంత సమయం అయినా సరే వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో అంటే మరొక 15 నిమిషాల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 3వ సారి మేమే విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే మాకు ఒక అవకాశం ఇవ్వబోతున్నారు ఢిల్లీ ప్రజలంటూ కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి మేమే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామంటూ కూడా బీజేపీ చెబుతోంది. వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉంటారు. అందరూ కూడా ఈసారి అందరూ బయటకు వచ్చి ఓటు వేశారు. గతం కన్నా భిన్నంగా ఈసారి బయటకు వచ్చి ఓటు వేయడం వల్ల అక్కడ ముస్తఫాబాద్లో అత్యధికంగా ఓటు పర్సంటేజ్ నమోదైంది అనేది కూడా విశ్లేషకులు కానీ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. మరోవైపు కరోల్ బాగు ఇక్కడ అత్యల్పంగా నమోదైంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అక్కడ అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ప్రజలు ఎందువల్ల బయటకు రావలేదు, ఎందువల్ల ఓటు వేయలేదు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది బయటకు వచ్చి ఓట్లు వేయలేదు, కొంతమంది ప్రభుత్వం మారాలని కొంతమంది ఓట్లు వేశారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇటు ఆమ్ ఆద్మీ ఇటు బీజేపీ రెండు కూడా ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మేము రేసులో ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. కానీ ఇక ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, ఢిల్లీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇవి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది కూడా మనకు 8వ తేదీ వరకు కూడా ఎదురు చూడాల్సి ఉంది. 8వ తేదీన ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా మొదటి రౌండ్ నుంచి ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ బ్యాలెట్ ఓట్లు కానీ ఇతర ఓట్ల ద్వారా ఈఎం ఓట్ల ద్వారా మెజారిటీ ప్రకారం మనం ఒక అంచనా అయితే వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి 6:30 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకైతే చెదురుమదురు ఘటనల మినహా ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదనేది ఎన్నికల సంఘం చెప్తోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఈ ఎన్నికలను నిర్వహించింది. 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 19,000 హోంగార్డులు, అలాగే 35,000కు పైగా ఢిల్లీ పోలీసులు ఈ భద్రతను పర్యవేక్షించారు. మరోవైపు 13,000 పోలింగ్ కేంద్రాలు, 3,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇక 6 గంటలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సుమతి. రైట్, ఇక ఢిల్లీ రాజధానిలో ఇప్పటికే మనం చూసుకుంటున్నాం. ఈ ఆప్ అలాగే బీజేపీ మధ్య భారీగా పోటాపోటీగా ఎలక్షన్స్ జరుగుతున్నాయని కూడా మనకు అర్థమవుతుంది. 6:30 గంటలకి ఇప్పటికే మనం చూసుకున్న సమయం ఎంతో లేదు, మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడనున్నాయి. అయితే ఆప్కి మద్దతుగా కొన్ని పార్టీలు అలాగే బీజేపీకి మద్దతుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక వాళ్ళని ఆకర్షించేందుకు ఇప్పటికే బీజేపీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 12 లక్షల వార్షిక
ఆదాయానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ లేదని కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కేజ్రీవాల్ చాలా సార్లు 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎత్తివేయాలని చెప్పి అనేక సార్లు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. ట్యాక్స్ ఉండకూడదు ఇలాంటి వాళ్ళకని డిమాండ్ చేస్తూ వచ్చారు కేజ్రీవాల్. అయితే ఇప్పుడు బీజేపీ దానికి అనుగుణంగా 12 లక్షల వార్షిక ఆదాయానికి ట్యాక్స్ లేదని చెప్పి కూడా మధ్యతరగతి కుటుంబాలని తన వైపు తిప్పుకునే విధంగా కూడా చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, ఏదేమైనప్పటికీ ఢిల్లీలో ఇప్పటికే ఎలక్షన్స్ అనేవి పూర్తయిపోయినాయి, ఎన్నికలు అనేవి అయిపోయింది. ఓటర్లు తమ నిర్ణయాన్ని కూడా అటు నిక్షిప్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి శివ అందుబాటులో ఉన్నారు. శివాతో ఒకసారి మాట్లాడదాం. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఎలా జరిగింది, ఇప్పటికే ఎలక్షన్స్ లో ఎన్నికలు జరిగిన వేళ ఎంత శాతం ఓటు నమోదైంది, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినాయా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రజెంట్ ఇంకా ఓటర్లు క్యూ లైన్లో నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఉదయం 11 గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ 11 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కానీ, మరోవైపు సౌరవ్ భరద్వాజ్ వీరికి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు ఇటు ఢిల్లీ సీఎం అతిషి వాహనంలో 5 లక్షల వరకు నగదును గుర్తించామంటూ కూడా పోలీసులు తెలియజేశారు. ఆ వాహనం నడుపుతున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనల మినహా ఎక్కడ కూడా ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇటు ఢిల్లీ ఎన్నికల కమిషన్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. 8వ తేదీన వీటి ఫలితాలు అయితే తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే భద్రతా పరంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటు పారామిలిటరీ బలగాలు కానీ, హోంగార్డులు, అలాగే ఢిల్లీ పోలీసులు, వీరందరూ కూడా వేల సంఖ్యలో పోలీసులు పహారా కాశారు. కానీ అక్కడక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను ముందే ఎన్నికల సంఘం గుర్తించింది. మొత్తం 13,000 పైగా పోలింగ్ కేంద్రాలు, 3,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ నిఘా కెమెరాల పర్యవేక్షణలో అక్కడ పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని ప్రాంతాల్లో సరేల్ ఖాన్ ప్రాంతంలోనూ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు చెలరేయలేదనేది ఎన్నికల సంఘం తెలియజేసింది. అదే ఈ రోజు జరిగిన ఎన్నికల పోలింగ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అనేవి 6 గంటల 30 నిమిషాల కంటే మరి కాసేపట్లోనే మరొక 7-8 నిమిషాల్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడోసారి మేమే విజయం సాధిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుంటే ఈసారి మాకే అవకాశం ఇస్తారు ఢిల్లీ ప్రజలు అనేది బీజేపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. లేదు, మేము కూడా రేసులో ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ అంటుంది. కానీ ఫైనల్గా ఎవరికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కట్టాయి, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది కూడా మనం 8వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి 6:30 తర్వాత విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన పెట్టిన నేపథ్యంలోనే 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేందుకు ఎగ్జిట్ పోల్స్ సిద్ధంగా ఉన్నాయి. 6:30 తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలను కూడా ఎన్నికల విశ్లేషణలకు సంబంధించి కానీ ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉంది, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఏ పార్టీకి వెళ్ళింది, ఏ ఫ్యాక్టర్స్ను ఓటర్లు పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీకి ఎంత మేర ఓటు వేశారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతమంది ఓటును ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే బీజేపీ ఇటు కాంగ్రెస్కు ఓట్లు వేశారనేది కూడా విశ్లేషించే అవకాశం అయితే 6:30 తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏదైతే బీజేపీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను రాయితీ ఏదైతే విధించిందో అది మధ్యతరగతి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అంటే ఎంతో ఉపశమనం కల్పించే వార్త కాబట్టి దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ అనేది అటు ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటూ కూడా అందరూ విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది, విజయం మాదే అంటూ కూడా. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే మరికొన్ని పథకాలు మేము ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మాకు ఈసారి బీజేపీ ఢిల్లీ ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే గత 1998 నుంచి ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఈసారి మాకు ఒక్క అవకాశం ఇవ్వాలి, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. ఇటు ఢిల్లీలో అధికారంలో ఉంది అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా అధికారంలో ఉంటే సంక్షేమం, అభివృద్ధి, అలాగే ఢిల్లీకి సంబంధించిన యమునా నది ఏదైతే ఉందో యమునా నది శుద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఢిల్లీ ప్రజలు మాకు సీఎం పీఠం మాకు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మూడోసారి మేమే కలుస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి మేము కూడా రేసులో ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ చెప్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. 6:30 ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మరో 5 నిమిషాల్లోనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించబోతున్నాయి. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే మాత్రం ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తూ ఉన్నాయి. కానీ ఏం జరగబోతుంది అంటే లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 62.3% అనేది లాస్ట్ ఇయర్ ఉంది. దాదాపు 63% అనేది పోలింగ్ నమోదైంది. ఇప్పుడు కానీ ఇప్పటికే 5 గంటల వరకు 57 అంటే 57.70 దాదాపు 58% పోలింగ్ నమోదైంది. ఇది ఇంకా మరొక 5 నుంచి 6% పెరిగే అవకాశం ఉంది. దాదాపు 60 దాటి 62 నుంచి 65 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మాకే అవకాశం ఉంటుంది అనేది బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. రత్న రైట్ శివ, ఇప్పటికే మనం చూసుకుంటే ఢిల్లీ ఎన్నికలకి సంబంధించి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈసారి బీజేపీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ నుంచి ఏపీ నుంచి చంద్రబాబు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం, కేజ్రీవాల్ని ఓడించాలి అని చెప్పడం, అలాగే యువత ఏదైతే అభివృద్ధి ఎవరు నోచుకుంటారో దానికి సంబంధించి ఓటు వేయాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రచారం చేయడం కూడా మనం చూస్తున్నాం. కేజ్రీవాల్కి సంబంధిస్తే అవినీతి ఆరోపణలపైన కేసు. సో ఓవరాల్గా ఇదంతా కలుపుకుని ఈసారి గతంలో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎంతవరకు నమోదైంది ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ కి సంబంధించి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్, ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అంచనాల ప్రకారం 5 గంటల వరకు 57.70% అయితే పోలింగ్ శాతం నమోదైంది. ఇది మరొక 7 నుంచి 8% పెరిగే అవకాశం ఉంది. దాదాపు 65% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే చెబుతోంది. ఈ ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది కూడా ఇప్పటికే కొన్ని అంచనాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ అధికార పార్టీ మేమే గెలుస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తుంటే, లేదు ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే అనుకూలంగా ఉంది అనేది ఇటు బీజేపీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఈసారి మేము అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎవరికి వారే ఒకే పార్టీకి ఏకపక్షంగా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అని కూడా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకపక్షంగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా మాత్రం ప్రకటన అనేది 6:30 తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఎగ్జిట్ పోల్స్ 51, మరో ఎగ్జిట్ పోల్స్ 68, ఇలా ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక్కో రకంగా ఒకే పార్టీకి మద్దతుగా ప్రజల నుంచి చేసిన సర్వేకి అనుకూలంగా ఒకే పార్టీకి వచ్చినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. 6:30కే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఇంకా దానికి ఎంతో సమయం లేదు, మరికొన్ని నిమిషాల్లోనే ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో ఈసారి అధికార పీఠం ఎవరికి కైవసం అవనుంటుంది? అటు బీజేపీయా, ఇటు ఎప్పట్లానే ఇప్పటికే 2 సార్లు అధికారాన్ని చేపట్టిన కేజ్రీవాల్కే మళ్ళీ ఈసారి కూడా ప్రజలు పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ కూడా ఢిల్లీ ప్రజల నుంచి, ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి మొత్తం దేశంలో కూడా ఈ ఉత్కంఠ అనేది నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు శివ? రైట్, డెఫినెట్గా ఇంకొక మరో 2-3 మినిట్స్లోనే ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా వారి యొక్క నివేదికను పట్టుకుని సిద్ధంగా ఉన్నాయి. మీడియా ఛానల్స్ కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించేందుకు, అనౌన్స్ చేసేందుకు మీడియా ఛానల్స్ కూడా టైం కోసం ఎదురు చూస్తున్నాయి. మరొక 2 నిమిషాల్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్కు సంబంధించి కానీ ఏ పార్టీకి ఎంత మేర ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది, ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లోనే ప్రకటించబోతున్నాయి. ఇటు పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య, సీ ఓటర్ సర్వే వీరందరూ కూడా ఒకే పార్టీకి మద్దతుగా ప్రజలు వారి అభిప్రాయం వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన నేపథ్యంలో అది అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంటుందా అనేది కూడా ఇప్పటికే ఒక డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా 8వ తారీఖున వచ్చే ఫలితాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయా లేదనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక మరి కాసేపట్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏకపక్షంగా కొన్ని సంస్థలు 51 నుంచి 51 పైగా కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీకే అధికారం రాబోతుందంటూ కూడా ఇచ్చారు. మరో పార్టీ దాదాపు 60 నుంచి 68 స్థానాలు, గతంలో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 67 స్థానాలు, ఒకసారి 62 స్థానాలు ఒకసారి ఏ విధంగా అయితే వచ్చాయి. గతంలో 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక పార్టీకి రాబోతున్నాయి అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే అధికార పార్టీకి వస్తుందా, బీజేపీకి వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా ఢిల్లీ కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు ఈసారి ఎందుకంటే
ఇప్పటి వరకు లేనిది ఎవరైతే సీఎం పీఠం మీద కూర్చుని అధికారం చేపట్టారో కేజ్రీవాల్ తనపైనే మద్యం పాలసీకి సంబంధించి ఆరోపణలు అధికార దుర్వినియోగం సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి వచ్చే ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠ రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీని ప్రమేయం ఏదైనా ఈసారి జరిగిన ఎలక్షన్స్ పైన ఇప్పుడు జరిగిన ఎన్నికల పైన చూపించే ప్రభావం ఉందంటారా? ఈసారి జరిగే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, కొంతమేర కొన్ని చోట్ల కొంత సానుభూతి అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. జైలుకి వెళ్ళి వచ్చిన వారికి కొంత అనుకూలంగా ఓటింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కొంత భిన్నంగా తీర్పు ఇచ్చారు అనేది కొంత ఢిల్లీ సర్వేలు బట్టి మనకు అర్థమవుతుంది. టైం 6:30 అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు కూడా ముగిసింది. రైట్ శివ, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఆపరేషన్ చాణక్యకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కి సంబంధించి 6-7 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇతరులకి ఇంకా ఎక్కువ వచ్చే ఇది కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మధు బీకాన్ కి సంబంధించి కూడా తెలుస్తుంది మనకి. ఢిల్లీ పీఠంపై ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 70 స్థానాలకి జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అయితే పీపుల్ పల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19, అలాగే బీజేపీకి 51 నుంచి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. మధు బీకాన్ 37 నుంచి 40 ఆమ్ ఆద్మీకి వస్తాయని కూడా చెప్తుంది. అలాగే మై యాక్సిస్ ఇండియాకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. ఇక ప్రస్తుతానికి ఇక ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడినాయి. మనం దానికి సంబంధించిన డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో సంచలన ఫలితాలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పి కూడా చెప్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన పీపుల్ పల్స్ కి సంబంధించి బీజేపీకి 51 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఇక కమలానిదే విక్టరీ అని కూడా చెప్తుంది. అలాగే ఆపరేషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ చాణక్య కూడా బీజేపీకి 33 నుంచి 37 వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తుంది. ఇక ఆప్కి 22 నుంచి 25 వస్తాయి. అలాగే కాంగ్రెస్ 6 నుంచి 7కే పరిమితమైంది. ఇక అదర్స్ కి అంటే ఇతరులకి 1 వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మధు బీకాన్ సంస్థకి సంబంధించి కూడా ఆప్కి 37 నుంచి 40, అలాగే బీజేపీకి 30 నుంచి 33 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ 2కే పరిమితం అవుతుంది అని చెప్పి కూడా మధు బీకాన్ తెలపడం కూడా మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకే జై కొడుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. బీజేపీ అధికారం చేపట్టబోతుంది ఈసారి ఢిల్లీ రాజధానిలో అని చెప్పి కూడా పీపుల్ పల్స్ కానీ, అలాగే మధు బీకాన్ కానీ, ఆపరేషన్ చాణక్య కానీ కమలానికే విక్టరీ, ఈసారి కమలం పార్టీ విక్టరీ సొంతం చేసుకుంటుందని చెప్పి కూడా చెప్తుంది. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం ఇప్పటికే స్క్రీన్ పైన చూస్తున్నాం. మధు బీకాన్ సంస్థ 37 నుంచి 40 ఆమ్ ఆద్మీకి, బీజేపీకి 30 నుంచి 33, ఇతరులకి 2 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక చాణక్య సంస్థకు వస్తే 22 నుంచి 25కే ఆమ్ ఆద్మీ పరిమితం అవుతుందని కూడా